వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పుట్టుకను ప్రధాని మోడీ అవమానపరచడం సిగ్గుచేటు. బీజేపీ రాష్ట్ర ఎంపీలు సంజయ్, అరవింద్ ప్రధాని మోడీ మాటలను సమర్థించడంపై మండిపడ్డ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. మన ఊరు మనబడి కార్యక్రమంతో నేడు ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ. నిజామాబాద్ మన ఊరు మనబడి కార్యక్రమంపై సమీక్షించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి. పాల్గొన్న ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, బిగాల గణేష్ గుప్తా, జడ్పీ చైర్మన్ విఠలరావు, కలెక్టర్ నారాయణ రెడ్డి, మేయర్ నీతూ కిరణ్. కామారెడ్డిలో మన ఊరు మనబడిలో పాల్గొన్న మంత్రి ప్రశాంత్ రెడ్డి. విద్యార్థులు చదువుతో పాటు ఆట పాటల్లో పాల్గొనాలి. జిల్లా కేంద్రంలో NYK ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే బిగాల. ₹25,000 కోట్లతో టీఆర్ఎస్ హయాంలో జిల్లాను అభివృద్ధి చేశాం. అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో శ్వేత పత్రాన్ని విడుదల చేసిన టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే గణేష్ గుప్తా. తెలంగాణ ఏర్పాటును ప్రశ్నించిన ప్రధానికి మద్దతుగా నిలిచిన ఎంపీలను గ్రామాల్లో అడ్డుకోవాలి. టీఆర్ఎస్ శ్రేణులకు జీవన్ రెడ్డి పిలుపు. ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదంతో అందరూ సుఖంగా ఉండాలి. పాలక మండలి కృషితో ఘనంగా ఎల్లమ్మ గుడి వార్షికోత్సవాలు జరుపుకోవడం ఆనందంగా ఉంది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష. రెండవ జిల్లా అదనపు సెషన్స్ న్యాయమూర్తి పంచాక్షరి తీర్పు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో కార్డన్ సర్చ్. 96 ఇళ్లలో తనిఖీలు. 61 వాహనాలకు సరైన పత్రాలు లేవని గుర్తింపు. బాన్స్వాడ డీఎస్పీ జైపాల్ రెడ్డి. ఆర్మూర్ సిద్దులగుట్టపై మార్చి 1న ఘనంగా శివరాత్రి వేడుకలు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలి. ఆహ్వాన పత్రికను విడుదల చేసిన ఆలయ కమిటీ పెద్దలు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని మోడీ, జిల్లా ఎంపీ అరవింద్ మాటలను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. నగరంలోని కలెక్టరేట్ ప్రాంగణం వద్ద రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని మోడీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ సరైన విధంగా జరగలేదన్న వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఇక్కడి బీజేపీ ఎంపీలు కూడా ప్రధాని మాటలను సమర్థించడం, వారి వ్యవహార శైలిని తీవ్ర స్థాయిలో ఖండించారు. ఎంపీ అరవింద్ పసుపు బోర్డు తెస్తానని హామీ ఇచ్చి మరచాడని ధ్వజమెత్తారు. జిల్లా ప్రజలకు ఏమీ చేయలేదన్నారు. అందుకే నిన్ను ఈ రోజు గ్రామాల్లో రైతులు నిలదీస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో AIMS గాని, మెడికల్ కళాశాల గాని, నవోదయ పాఠశాల గాని ప్రధాని మోడీ ఇవ్వలేదని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను నరేంద్ర మోడీ ప్రశ్నించడం సరైంది కాదని మండిపడ్డారు. ప్రధాని మోడీ చేత బీజేపీ నాయకులు ఎంపీ క్షమాపణ చెప్పించాలని, లేని పక్షంలో తెలంగాణలో బీజేపీ నాయకులను అడ్డుకుంటామన్నారు. అలాగే ఎంపీ అరవింద్ కూడా రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ జరిగిన తీరు సరిగా లేదని ఎలా అంటావని, నువ్వొక తెలంగాణ బిడ్డగా అలా అనొచ్చా, అందుకే నిన్ను తెలంగాణలో తరిమి కొడుతున్నారని అన్నారు. గత 7 సంవత్సరాలుగా ఈ బీజేపీ మోడీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి చట్టబద్ధంగా రావాల్సినవి, చట్టబద్ధంగా ఇవ్వవలసినవి ఏమీ ఇవ్వకుండా, అది విభజన చట్టంలో రాసినటువంటి బయ్యార ముక్కు ఫ్యాక్టరీ కావచ్చు, వరంగల్లో కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, ట్రైబల్ యూనివర్సిటీ కావచ్చు, అట్లనే ఎయిమ్స్ కావచ్చు, జిల్లాకు ఒక నవోదయ పాఠశాల ఇవ్వాల్సిందిగా కావచ్చు, ఇట్లా ఏది ఇవ్వకుండా, మా GST బకాయిలు కావచ్చు, ఇట్లా ఏది ఇవ్వవలసిన చట్టబద్ధంగా ఇవ్వకుండా, దేశంలో 158 మెడికల్ కాలేజీలు అన్ని రాష్ట్రాలకు ఇస్తూ తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదు. దేశంలో 87 నవోదయ కళాశాలలు ఇస్తూ అన్ని రాష్ట్రాలకు తెలంగాణకు ఒక్క నవోదయ పాఠశాల కూడా ఇవ్వలేదు.
ఇవేవి ఇవ్వకుండా ఉల్టా మొన్న రాజ్యసభలో నరేంద్ర మోడీ తెలంగాణ పుట్టుకనే ప్రశ్నిస్తాడు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ సరిగ్గా జరగలేదు అని వ్యాఖ్యానిస్తాడు. ఎంత ధైర్యం నరేంద్ర మోడీకి? 8 సంవత్సరాల తర్వాత తెలంగాణ పుట్టుకను ప్రశ్నిస్తాడా? ఇది భావ్యమా? తెలంగాణ ఏర్పాటు సరైన విధంగా జరగలేదన్న ప్రధాని మోడీ ఎంపీ అరవింద్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మండిపడ్డారు. ఈ విషయంలో ఎంపీ అరవింద్ ను జిల్లాలో టీఆర్ఎస్ సైన్యం అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. నగరంలోని అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాతో కలిసి టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్మూర్ ఎమ్మెల్యే పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. గత 7 సంవత్సరాల కాలంలో నిజామాబాద్ జిల్లాను 25,000 కోట్లతో అభివృద్ధి పరిచామని తెలిపారు. ఈ అభివృద్ధి పనులకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేశామన్నారు. ఎంపీ అరవింద్ కు దమ్ముంటే నువ్వు చేసిన అభివృద్ధి పనుల శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాకు నువ్వెన్ని నిధులు తెచ్చావు అని ప్రశ్నించారు. అలాగే ప్రధాని మోడీ వ్యాఖ్యలపై జిల్లా ఎంపీ అరవింద్ మద్దతు పలకడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ బిడ్డగా నువ్వెలా మాట్లాడతావని ప్రశ్నించారు. టీఆర్ఎస్ శ్రేణులు సైన్యం ఎంపీ అరవింద్ ను గ్రామాల్లో తిరగనీయకుండా అడ్డుపడాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఏర్పాటుపై ప్రశ్నించే హక్కు నీకెక్కడిదని ప్రశ్నించారు. గడిచిన 7.5 సంవత్సరాల నుంచి దేశంలో శని తగిలినట్టున్నది మాకు బీజేపీతోని. కాబట్టి 7.5 బీజేపీ అంటున్నాం. గౌరవ మంత్రివర్యులు వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా చాలాసార్లు ఈ మాటను ఉచ్చరించారు. 7.5 అని ఎందుకు అంటున్నామంటే దేశంలో దేశ ప్రజలకు 7.5 సంవత్సరాల శని తగిలింది. వచ్చేది రూపాయి లేదు, తెచ్చేది నిధులు లేవు. అదేవిధంగా ఈ రాష్ట్రానికి కూడా 7.5 బీజేపీతోనే ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు ఈ జిల్లా ఎంపీ ప్రతినిత్యం పదే ఆయన ఎంపీ అయిన తర్వాత ఏ ఒక్క రోజు కూడా అభివృద్ధి సంక్షేమం గురించి మాట్లాడిన ప్రెస్ మీట్లు మాకు ఎక్కడ కూడా కనవలేదు ఇంతవరకు జిల్లాలో. అది మీడియా మిత్రులందరికీ తెలుసు. కాబట్టి నేను ఒక శ్వేతపత్రం ద్వారా మా మీడియా మిత్రులందరికీ శ్వేతపత్రం రిలీజ్ చేస్తా. కొద్ది అయినాక మొత్తం డాటా ఇస్తాం. మా ఎమ్మెల్యే గణేష్ అన్న గారు వారి ఆధ్వర్యంలో వారి జిల్లాది ఒకటి మొత్తం పూర్తిగా వారి నియోజకవర్గం కూడా డాటా ఇస్తారు. మేము ఇప్పటి వరకు మొత్తం ఎంపీ కాన్స్టిట్యున్సీలో దాదాపుగా మేము తెచ్చిన నిధులు, ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు, ప్రజలే దేవతలు. నిజామాబాద్ ప్రజలంతా మా ఎమ్మెల్యేలకు మాకందరికీ మా పార్టీకి దేవుళ్ళు. అనంతరం అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా మాట్లాడుతూ నగరంలో 600 కోట్లతో అభివృద్ధి చేశామన్నారు. గత 60 ఏళ్లలో జరగని అభివృద్ధి 7 సంవత్సరాల కాలంలో చేసి చూపించామన్నారు. ఈ మేరకు తాము ఏ వేదిక మీదనైనా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. దమ్ముంటే బీజేపీ నాయకులు చర్చలకు రావాలన్నారు. అభివృద్ధి విషయంలో కేసీఆర్ గారు కానీ టీఆర్ఎస్ ప్రభుత్వానికి కానీ ఎవరు సాటలేరు. దానికి ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే మా సోదరులు జీవన్ రెడ్డి గారు చాలా వివరంగా నిజామాబాద్ జిల్లా గురించి వివరాలు ఇచ్చారు. అర్బన్ గురించి మాట్లాడమని చెప్పింది. నిజామాబాద్ నియోజకవర్గం పుట్టిన నుంచి అంటే ఈ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి మా అదృష్టం ఏంటంటే ఇన్ని నిధులు ఎప్పుడు ఎవరు కూడా ఏ ప్రభుత్వంలో ఏ ఎమ్మెల్యే కూడా తీసుకొచ్చినటువంటి చరిత్ర లేదు. అది సాధ్యం కాదు. 300 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం 100 కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిజామాబాద్కి కేటాయించినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఆ అభివృద్ధి పనులు ఏ విధంగా కొనసాగుతున్నటువంటి పనులు కూడా మీకు తెలుసు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం 252 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇప్పటికే పూర్తి చేసినటువంటి విషయం కూడా మీకు తెలుసు. అదేవిధంగా 40 కోట్ల రూపాయలతోని ఐటీ హబ్ నిర్మాణం, 98 కోట్ల రూపాయలతోని తాగునీరు సరఫరా కోసం వాటర్ ట్యాంకులు కావచ్చు, వాటర్ లైన్స్ కావచ్చు. మార్చి 1న సిద్దులగుట్టపై మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నామని ఆలయ కమిటీ పెద్దలు తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్దులగుట్టపై ఘనంగా నిర్వహించే మహాశివరాత్రి వేడుక ఆహ్వాన పత్రికలను ఆలయ కమిటీ చైర్మన్ శేఖర్ రెడ్డి, కమిటీ సభ్యులు పట్టణానికి చెందిన అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ ఏనుగు శేఖర్ రెడ్డి మాట్లాడుతూ మార్చి 1వ తేదీన సిద్దులగుట్టపై మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, శివరాత్రి వేడుకల ఆహ్వాన పత్రికను ఆర్మూర్ పట్టణానికి చెందిన అధికారులకు అందజేయడం జరిగిందన్నారు. అదేవిధంగా సిద్దులగుట్టపై పిచ్చి మొక్కలు తొలగించి పరిసరాలను శుభ్రం చేసి సౌకర్యాలు కల్పించాలని మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశామని తెలిపారు. శివరాత్రి వేడుకలకు సిద్దులగుట్టపై అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భారత్ గ్యాస్ సుమన్, బోబిడే కిషన్, నక్కల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు
మన మున్సిపల్ కమిషనర్ గారిని శివరాత్రికి ఆహ్వాన పత్రిక కూడా అందజేయడం జరిగింది. అక్కడ మన క్లీనర్ ఉన్న ముళ్ళ పొదలు కానీ పిచ్చి మొక్కలు కానీ తొలగించడానికి. బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిజామాబాద్ 2వ అదనపు జిల్లా జడ్జి సంచలన తీర్పునిచ్చారు. నిందితుడు మేకల శివకు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించారు. బోధన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడు మేకల శివకు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షను 2వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి పంచాక్షరి తీర్పునిచ్చారు. నిందితుడు మేకల శివ బోధన్ మండలం బెల్లాల్ గ్రామానికి చెందిన వ్యక్తిని ఆయన చెప్పారు. 16 సంవత్సరాల 10వ తరగతి చదివే బాలిక ఇంటి పక్కన ఉండే నిందితుడు బాలికకు మాయమాటలు చెప్పి ప్రేమిస్తున్నానని నమ్మించాడన్నారు. ఇది నమ్మిన బాలికను నిందితుడు ఒకరోజు రాత్రి మహారాష్ట్రకు తీసుకెళ్లాడు. అక్కడే ఒక రూమ్ లో ఉంచి పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెను నమ్మించి లైంగిక దాడికి పాల్పడ్డారన్నారు. దీనిపై బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మొదట కిడ్నాప్ కేసుగా నమోదు చేసి విచారణ పూర్తయిన పిదప నిందితుడిపై అభియోగ పత్రం కోర్టులో దాఖలు చేయడమైందని, కోర్టు విచారణ పూర్తి చేసి నిందితుడికి శిక్షను ఖరారు చేశామన్నారు. ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదంతో అందరూ సుఖంగా ఉండాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా కోరారు. పాలక మండలి కృషితో అమ్మ దయతో 7వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మగుట్టలో గల అమ్మవారి 7వ వార్షికోత్సవ వేడుకల్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ గట్టి సంకల్పం, అమ్మవారి అనుగ్రహంతో కని విని ఎరుగని రీతిలో ఆలయ నిర్మాణం చేపట్టి 6 వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నామని, ఈ 7వ వార్షికోత్సవ వేడుకలు బ్రహ్మాండంగా జరిగాయని, వచ్చే ఏడాది 8వ వార్షికోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున నిర్వహించాలని ఆలయ కమిటీ సభ్యులు నిర్ణయించడం అమ్మవారి ఆశీస్సులతో ఎటువంటి ఆటంకం లేకుండా జరుగుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా ఇందూర్ ప్రజలకు 21వ డివిజన్ ప్రజలకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలన్నారు. అంతేకాకుండా అమ్మదయతో ఎటువంటి వైరస్ల ప్రభావం లేకుండా అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, రైతులు పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలన్నారు. ధన్పాల్ సూర్యనారాయణ రాకతో ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా పిట్ల కృష్ణ మహారాజ్ తో కొద్దిసేపు ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పంచరెడ్డి లావణ్యలింగం, మెట్టు విజయ్, ఇలెందుల ప్రభాకర్, ఆమందు విజయ్, భాస్కర్ రెడ్డి, రాకేష్, ఆలయ కమిటీ సభ్యులు ఎర్రన్న తదితరులు పాల్గొన్నారు. అథ్లెటిక్ క్రీడాకారులను మరింతగా ప్రోత్సహించేందుకు గాను వారి సౌకర్యార్థం నిజామాబాద్ జిల్లాకు సింథటిక్ ట్రాక్ మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర రోడ్లు, భవనాల, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హామీ ఇచ్చారు. నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో విద్యార్థులు, యువతకు నిర్వహిస్తున్న జిల్లా స్థాయి క్రీడా పోటీలను బుధవారం స్థానిక జిల్లా క్రీడా అథారిటీ మైదానంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా క్రీడా పతాకాన్ని ఆవిష్కరించి క్రీడా జట్లను పరిచయం చేసుకున్నారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ అంశాల్లో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో 40 జట్లు పాల్గొంటున్నాయి. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీస్తూ వారిని అన్ని విధాలుగా ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని చొరవ చూపుతోందన్నారు. ఇందులో భాగంగానే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో తప్పనిసరిగా ఒక స్పోర్ట్స్ స్టేడియంను అందుబాటులోకి తేవాలనే సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా 213.76 కోట్ల రూపాయలను వెచ్చిస్తూ 99 క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయిస్తుందని తెలిపారు. వీటిలో ఇప్పటికే 31 స్టేడియంల నిర్మాణాలు పూర్తి అయ్యాయని, మరో 33 ప్రాంగణాల పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయని, త్వరలోనే అవి కూడా పూర్తవుతాయని వివరించారు. మొత్తం 99 స్టేడియంలు అందుబాటులోకి వస్తే క్రీడా రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ 1 స్థానంలో నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. స్టేడియంలతో పాటు 19.50 కోట్ల రూపాయల నిధులను ఖర్చు చేస్తూ మెదక్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో అథ్లెటిక్ క్రీడాకారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం సింథటిక్ ట్రాక్లను నిర్మింపచేస్తుందని మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. మెదక్లో ఇప్పటికే ట్రాక్ నిర్మాణం పూర్తయిందని, నిజామాబాద్ జిల్లాకు కూడా దీనిని మంజూరు చేయించేందుకు కృషి చేస్తానన్నారు. గణేష్ గుప్తా గారు అన్నట్టు గెలిచిన వారు గొప్ప కాదు, ఓడిన వారు తక్కువ కాదు. డెఫినెట్గా ఆడినప్పుడు ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడుతారు. ఓడిన వాళ్ళు మళ్ళీ గెలవాలన్న స్పిరిట్ తోటి ఇంకా ప్రాక్టీస్ బాగా చేయాలి. గెలిచిన వారు తన స్థానాన్ని రిటైన్ చేసుకోవటానికి, ఆ స్థానాన్ని అట్లాగే ఉంచుకోవటానికి వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేయాలి. ఇంకా ఇట్ ఈస్ నెవర్ ఎండింగ్ ఉంటుంది, ఇది నిరంతరం. కాబట్టి ఒక టీంలో మెంబర్గా ఉండి టోర్నమెంట్స్లో
స్పోర్ట్స్మెన్గా పార్టిసిపేట్ చేయడమే మన గౌరవం, గొప్ప. దాంట్లో గెలుస్తాం, ఓడుతాం, గెలవడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఏదో ఓడిపోగానే కుంగిపోవద్దు. లైఫ్లో కూడా అంతే, చాలా వస్తాయి మనకు ముందు ముందు కూడా సందర్భాలు. కొన్నిసార్లు మనం జీవితంలో గెలుస్తాం, కొన్నిసార్లు ఓడుతాం. అందుకే చిన్నప్పటి నుంచి ఆటలాడిన వాళ్ళకి లైఫ్లో చాలా ఈజీగా తీసుకుంటాను. ఎప్పుడన్నా ఏమైనా ఇబ్బందులు వచ్చినా ఓడినా ఆ స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ మనకు ఉంటుంది కాబట్టి, స్పోర్ట్స్ మెన్స్కి ఉంటుంది కాబట్టి ఎక్కువగా బాధపడరు. మళ్ళీ ఈ కార్యక్రమంలో కలెక్టర్ నారాయణ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్న గారి విఠలరావు, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, నగర మేయర్ నీతు కిరణ్, నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్, ఎంవైకే కోఆర్డినేటర్ శైలి బెల్లాల్, జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గా ప్రసాద్, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి ముత్తన్న తదితరులు పాల్గొన్నారు. మద్నూర్ మండల కేంద్రంలో బాన్స్వాడ డీఎస్పీ జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. మండల కేంద్రంలోని ఇంద్రనగర్ కాలనీలో మొత్తం 96 ఇండ్లలో తనిఖీలు నిర్వహించగా సరైన పత్రాలు లేని 61 వాహనాలను గుర్తించారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని ఇంద్రనగర్ కాలనీలో బుధవారం ఉదయం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. బాన్స్వాడ డీఎస్పీ జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో 12 సెర్చ్ పార్టీలతో ఎయిర్ ఫోర్స్ తో కాలనీలోని మొత్తం 96 ఇండ్లలో కార్డన్ సెర్చ్ జరపగా సరైన పత్రాలు లేని 61 వాహనాలను గుర్తించారు. అందులో 58 ద్విచక్ర వాహనాలు, ఒక 4 వీలర్ వాహనం, 2 ఆటోలను సీజ్ చేసి సరైన అనుమతి పత్రాలు లేని వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ జైపాల్ రెడ్డి అన్నారు. అనంతరం కాలనీ వాసులతో అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన డీఎస్పీ వాహనాలకు నెంబర్ ప్లేట్లను అమర్చుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ వాహనాల అనుమతి పత్రాలను కలిగి ఉండాలని చెప్పారు. సామాజికమైన దురలవాట్లపై సీసీ కెమెరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. డివిజన్లో మద్నూర్ పోలీస్ స్టేషన్లోని ఇందిరానగర్ కాలనీలో నేను, నాతో పాటుగా మా సిఐ గారు, ఎస్ఐలు మొత్తం కూడా 12 సెర్చ్ పార్టీస్తోన మా జిల్లా నుంచి వచ్చిన ఎయిర్ ఫోర్స్తోన మొత్తం కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినాము. మొత్తం 96 ఇండ్లు చెక్ చేయడం జరిగింది. ఇందులో మొత్తం 61 బండ్లు, 58 2 వీలర్స్, 2 3 వీలర్స్, ఒక 4 వీలర్ మొత్తం సీజ్ చేయడం జరిగింది. వీటిలో డాక్యుమెంట్స్ వెరిఫై చేసి ఎవరెవరికి లైసెన్స్ ఉన్నాయో లేదో చూసేసి దానిపైన చట్ట ప్రకారంగా చర్య తీసుకుంటాము. దాంతో భాగంగా ఈరోజు పబ్లిక్ మీటింగ్ కూడా కండక్ట్ చేసినాము. దీంట్లో సామాజికమైనటువంటి అసమానతలు ఏవైతే ఉన్నాయో లేదా దురలవాట్లు ఉన్నాయో, సీసీ కెమెరాల గురించి, అట్లాగే చెడలో విద్యార్థుల ఫెలోషిప్లపై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపులను మానుకోవాలని ఎస్ఎఫ్ఐ తెలంగాణ యూనివర్సిటీ కమిటీ అధ్యక్షులు విఘ్నేష్ హెచ్చరించారు. తెలంగాణ యూనివర్సిటీలో ఆర్ట్స్ కళాశాల నుండి ర్యాలీ నిర్వహించి మోడీ కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాచకొండ విఘ్నేష్ మాట్లాడుతూ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ విడుదల చేసిన యూజీసీ ఫెలోషిప్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల ఫెలోషిప్లపై కేంద్ర ప్రభుత్వం చిన్న చూపు చూడడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా 2017లో 554గా ఉన్న పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్లను 2021 సంవత్సరానికి 332కు కుదింపు చేయడం తీవ్ర అన్యాయమని వాపోయారు. ఒక పక్క కేంద్ర ప్రభుత్వం పరిశోధనలకు పెద్దపీట వేస్తామని చెప్పి పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్లను తగ్గించడం అవమానకరమని అన్నారు. అదేవిధంగా ఏటా 2 కోట్ల ఉద్యోగాల హామీపై కేంద్ర ప్రభుత్వం పెదవి విప్పాలని ప్రశ్నించారు. వెంటనే యూజీసీ ఫెలోషిప్లను పెంచాలని, లేకపోతే కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల ఆగ్రహానికి గురికాక తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ యూనివర్సిటీ కార్యదర్శి కొమిరే శ్రీశైలం, ఉపాధ్యక్షులు రాహుల్, ముస్తఫా, శేషు, వంశీ, నాయకులు రమ్య, రజిత, గీత, సాయి, పవన్, రాజేందర్ తదితర నాయకులు పాల్గొన్నారు. విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తెలంగాణ యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే ఆల్ ఇండియా కమిటీ పిలుపులో భాగంగా యూజీసీ ఫెలోషిప్లను ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇవాళ 2017 సంవత్సరంలో 554 ఫెలోషిప్లు ఉంటే ఇవాళ 2021 వచ్చే వరకు ఇవాళ 334 ఫెలోషిప్లను తగ్గించడం బాధాకరమని ఇవాళ ఎస్ఎఫ్ఐగా భావించడం జరుగుతుంది. దాంతో పాటుగా ఇవాళ విద్యారంగం అభివృద్ధి చెందాలంటే ఇవాళ యూనివర్సిటీలలో రీసెర్చ్ను పెంచాల్సిన పరిస్థితి. డిఎస్ యువసేన ఆధ్వర్యంలో ధర్మపురి సురేందర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. నగరంలోని ప్రగతి నగర్ లో గల తన నివాస గృహంలో ధర్మపురి సురేందర్ జన్మదిన వేడుకలు డిఎస్ యువసేన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు.
అనంతరం శాస్త్రి నగర్ వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం చేశారు. అలాగే గోదానం చేశారు. ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో డిఎస్ యువసేన నాయకుడు దాత్రిక రమేష్ మాట్లాడుతూ ధర్మపురి సురేందర్ ఆయురారోగ్యాలతో జీవించాలని, మున్ముందు మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్ యువసేన కార్యకర్తలు పాల్గొన్నారు. శాస్త్రీనగర్లోని వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్న వితరణ చేసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని తదనంతరం ఎల్లమ్మ గుట్టలోని ఎల్లమ్మ టెంపుల్లో అక్కడ అర్చనాభిషేకం చేయించడానికి వెళ్తున్నాము. అన్నగారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు వృద్ధుల పెద్ద మనుషుల ఆశీర్వాదం తీసుకొని అన్నగారికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో పాటు జిల్లా రెవెన్యూ ఉద్యోగుల సంఘం డైరీని మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, జడ్పీ చైర్మన్ విఠలరావు ఆధ్వర్యంలో ఘనంగా ఆవిష్కరించారు. రెవెన్యూ ఉద్యోగుల సంఘం డైరీని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు పీయూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, జడ్పీ చైర్మన్ దాదానగారి విఠలరావు ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, ఆర్డీఓలు రాజేశ్వర్, శ్రీనివాస్, తహసీల్దార్లు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన సంవత్సరం రెవెన్యూ ఉద్యోగులకు మంచి జరగాలని కోరుకున్నారు. జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో 10 రంగాల కార్మికులకు ఈ శ్రమ్ కార్డులను జిల్లా అధ్యక్షుడు బండారు గంగాధర్ పంపిణీ చేశారు. జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు బండారి గంగాధర్ ఆధ్వర్యంలో జిల్లా కమిటీ డిచ్పల్లి మండలంలో ధర్మారం గ్రామంలో 10 రంగాల కార్మికులకు లేబర్ కార్డులు, అలాగే ఈ శ్రమ్ కార్డుల గురించి అవగాహన చేస్తూ లేబర్ కార్డులను పంపిణీ చేశారు. ఈ శ్రమ్ కార్డులను పంపిణీ చేశారు. ఇకతారులో జిల్లాలోని మండలంలో, గ్రామంలో ఈ 10 రంగాల కార్మికులు, అసంఘటిత కార్మికులు వీరందరూ ఈ శ్రమ్ కార్డులు చేసుకున్నారు. కావున ఈ భవన నిర్మాణ రంగాల కార్మికులు తప్పక ఈ శ్రమ్ కార్డును చేసుకోవాలని కోరుతున్నామన్నారు. ఈ శ్రమ్ కార్డు ఉన్న వారికి లేబర్ కార్డులను రెన్యువల్ చేయడం జరుగుతుందని, అలాగే కొత్త కార్డులను కూడా చేయడం జరుగుతుందని, కార్మికులు కార్మిక శాఖ ఆధ్వర్యంలో అధికారులు అర్హులకు లేబర్ కార్డులు చేయాలని, కార్డులు తీసుకున్న ప్రతి కార్మికులు అన్ని రకాల బెనిఫిట్స్ లను పొందాలని, ఏ సమస్యలున్నా కార్మిక శాఖలో 10 రోజుల్లో పరిష్కరించాలన్నారు. ఈ ధర్మారం గ్రామంలో కూడా ఈ శ్రమ్ కార్డు చేయడానికి మన ఇక్కడ ప్రత్యేకంగా లేబర్ అధికారి గారు కృష్ణసార్ గారు ఇక్కడ వచ్చారు. మరి వారు ఎందుకంటే ఈ యొక్క ప్రతి మనిషికి ఈ శ్రమ్ కార్డు చేసుకోవడానికి మరి కార్మిక శాఖ ఆధ్వర్యంలో అన్ని సౌలతులు కల్పించాలని చెప్పి ఈ కార్యక్రమంలో కార్మికులు పాల్గొన్నారు. కృష్ణ అధికారి, సుదర్శన్, వెంగయ్య, ఏసయ్య, సుబ్బయ్య, డానియోల్ తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని నిజామాబాద్ ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. నగరంలోని కలెక్టరేట్ ప్రాంగణంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్మూర్ ఎమ్మెల్యే పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డిని నిజామాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రామకృష్ణ, రాజలింగం ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం, శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి రాజు, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ నరేంద్ర స్వామి, కార్యవర్గ సభ్యులు, జర్నలిస్టులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ పన్నులు చెల్లించి మున్సిపల్ అభివృద్ధికి సహకరించాలని ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో పన్నుల వసూలు కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతుంది. కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి పన్నులు వసూలు చేస్తున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలో మొత్తం ఇండ్లు, దుకాణాలు కలిపి సుమారు 18,000 వరకు ఉంటాయని, ఈ సంవత్సరం డిమాండ్ 3,75,00,000 ఉండగా 2,40,00,000 వసూలు చేయడం జరిగిందన్నారు. ప్రతిరోజు బృందం సభ్యులు ఇంటింటికి తిరుగుతూ పన్నులు వసూలు చేస్తున్నారని, 57% పన్నులు వసూలయ్యాయని, మార్చి చివరిలోగా 100% పన్నులు పూర్తయ్యే విధంగా కృషి చేస్తున్నామన్నారు. ప్రజలు సైతం మున్సిపల్ అధికారులకు సహకరించి సకాలంలో పన్నులు చెల్లించి మున్సిపల్ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని తెలిపారు. ఈ 1,81,00,000 రూపాయలు ఈ మార్చి లోపు ఖచ్చితంగా మేము కలెక్షన్ చేయాలని మేము నిర్ణయించుకోవడం జరిగింది. అందులో గాను బిల్ కలెక్టర్స్ ద్వారా మొత్తం 12 టీములు తయారు చేసి రెగ్యులర్గా ఉదయం 8 గంటలకు వారిని అటెండెన్స్ తీసేసుకొని వారికి డిమాండ్ వారి డిమాండ్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం రోజు కలెక్షన్ చేసుకొని కలెక్షన్ కట్టడం జరుగుతుంది. బీర్కూర్ మండలం బైరాపూర్ గ్రామంలో శ్రీ రేణుకామాత ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా గౌడ కులస్తుల ఇంటింటిలో బంధువులతో పండగ వాతావరణం నెలకొందని ఆలయ కమిటీ గౌడ సంఘం సభ్యులు తెలిపారు. బైరాపూర్ గ్రామానికి చెందిన అంగిర్గ విఠల్ గౌడ్, అంగిర్గ పద్మ దంపతుల పెద్ద కుమారుడు అంగిర్గ సంజీవ్ గౌడ్ ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుల్ గా ఎల్లారెడ్డిలో విధులు నిర్వహిస్తున్నాడు.
తన సొంత గ్రామమైన బైరాపూర్లో నెలకొన్న శ్రీ రేణుకా ఎల్లమ్మ మాత విగ్రహానికి తన వంతు సాయంగా శ్రీ రేణుకా మాతకు 86 తులాల వెండితో కిరీటం, మెట్టలు, అదేవిధంగా 2 గ్రాముల బంగారు ముక్కుపడక, బంగారు బొట్టు, బంగారు తాలిబొట్టు, ఊర్లో ఉన్న అందరి ఆడబిడ్డలకు రైక బట్టలు, కుంకుమ డబ్బాలు ఇవ్వడం జరిగిందని ఆలయ కమిటీ గౌడ సంఘం సభ్యులు తెలిపారు. సుమారు 1,50,000 రూపాయలతో ఆలయ కమిటీ గౌడ సంఘం సభ్యులతో అందజేశారని వారన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం ఆలయ కమిటీ సభ్యులు సాయగౌడ్, పోషాగౌడ్, రామకృష్ణ గౌడ్, హన్మగౌడ్, అంజాగౌడ్, రవీందర్ గౌడ్, సుధాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మోర్తాడ్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు విజయస్ఫూర్తిపై ప్రిన్సిపల్, అధ్యాపకులు అవగాహన కల్పించారు. మోర్తాడ్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కళాశాల ప్రిన్సిపల్ గంగాధర్, డిఐఈఓ రఘురాజ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు విజయస్ఫూర్తి అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థులు, అధ్యాపకులు బోధించే విద్యా బోధనను సక్రమంగా విని వచ్చే పరీక్షల్లో విద్యార్థులు పరీక్షా ఫలితాల్లో ఎలా విజయం సాధించాలి మహేష్ కుమార్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి, ప్రతి ఒక్కరూ చేసిన దాకా ఉద్యోగం కానీ లేకుంటే పెళ్లి కానీ చేసుకోవద్దు అనేటువంటి లక్ష్యంతో మేము 30 సంవత్సరాల క్రితం. అటువంటిది ఇప్పుడు మీరందరూ కూడా ఇంకా ఏ స్థాయి ఏమనుకోవాలి చెప్పండి, ఇంకా దానికంటే ఉన్నతమైన స్థాయికి. అనారోగ్యంతో అలమటిస్తున్న ఓ పేద వ్యక్తికి ఆసుపత్రి ఖర్చుల కోసం శ్రీ లక్ష్మీ చేయుత అండగా నిలిచింది. నిజామాబాద్ నగరంలో నాగరం దగ్గర గల సంతోష్ నగర్ లో నివాసం ఉండి కూలీ పని చేసుకునే ప్రభాకర్ కు కడుపు నొప్పి, హర్నియా సమస్యతో 50,000 ఖర్చుతో ఆపరేషన్ చేశారు. పేద కుటుంబం కావడంతో హాస్పిటల్ ఖర్చులు, మందులకు డబ్బులు లేక శ్రీ లక్ష్మీ చేయుత సమితిని కోరడంతో వెంటనే వెళ్లి అవసరం అయ్యే ఖర్చులకు సేవా సమితి తరపున 5,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని బుధవారం అందజేశారు. రెండవ సేవ ఎడపల్లి మండలంలో నివాసం ఉండే గంగమణి కుటుంబం భోజనానికి చాలా అవస్థలు పడుతున్నారన్న విషయం తెలుసుకుని 2 నెలలకు సరిపడా కిరాణా సామాగ్రి ఎడపల్లికి వెళ్లి అందజేశారు. కడుపు సమస్య, అతనికి హర్నియా ప్రాబ్లంతో సమస్యతో బాధపడుతున్నాడు కాబట్టి అతను పేద కుటుంబంగా గుర్తించి అతనికి శ్రీ లక్ష్మీ చేయుత సేవా సమితి నుంచి 5,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడానికి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి అలువాల లక్ష్మణ్, శ్యామ్ కుమార్, సతీష్, ప్రవీణ్, చంద్రకుమార్, రాధిక, పద్మ తదితరులు పాల్గొన్నారు. డోన్పాల్ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి జాతర సందర్భంగా విగ్రహాలను గంగా జలాలతో అభిషేకించి గ్రామస్తులు ఊరేగించారు. మోర్తాడ్ మండలంలోని దోన్పాల్ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర ఆలయం వద్ద బుధవారం గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి జాతరను పురస్కరించుకుని బుధవారం రోజున ప్రజాప్రతినిధులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, మహిళలు వేకువజామున లేచి తడపాకల్ పుణ్యక్షేత్రానికి వెళ్లి గంగా జలాలను తీసుకువచ్చి గంగా జలాలను మహిళలు, గ్రామస్తులు నెత్తిపై పెట్టుకుని డప్పు వాయిద్యాలతో, బాజా భజంత్రిలతో, మహిళలు మంగళహారతులతో గ్రామంలో ఊరేగింపు నిర్వహించి స్వామివారి రథోత్సవం, స్వామివారి విగ్రహ ఉత్సవ మూర్తులను జలాలతో జలాభిషేకం నిర్వహించారు. గురువారం వేద పండితులచే ఆలయం వద్ద శ్రీ స్వామివారి కళ్యాణోత్సవం భక్తుల మధ్య నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేస్తారు. శుక్రవారం రోజు గ్రామంలో రథోత్సవం, ఊరేగింపు, అన్నదాన కార్యక్రమాన్ని గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు నిర్వహించనున్నట్లు సర్పంచ్ పరస దేవన్న తెలిపారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి జాతరను పురస్కరించుకుని బ్రహ్మోత్సవాలు, రథోత్సవం, అన్నదానం, జాతర ఘనంగా నిర్వహించేందుకు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గ్రామస్తులు, మహిళలు, భక్తులు ఆలయం చుట్టూ ప్రదర్శనలు చేసి స్వామివారి దైవ దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూట గడవని స్థితిలో ఉండి తమ కుటుంబాన్ని పోషించాలనే సంకల్పంతో ఎడారి బాట పట్టగా కొన్ని సంవత్సరాలు చాలీచాలని జీతంతో పనిచేస్తూ ఉండగా విధి ఆయనపై పగబట్టి అనారోగ్యం బారిన పడి ఇంటికి వచ్చి కొన్ని సంవత్సరాలకు తను చాలించాడు. దర్పల్లి మండల పరిధిలోని దమ్మన్నపేట్ గ్రామానికి చెందిన ఆతుకుల పెద్ద గంగాధర్ అనే యువకుడు ఉపాధి కరువై దోహా, ఖతర్ దేశానికి వెళ్లాడు. టీఎన్టీ కంపెనీలో పనిచేస్తుండగా అనారోగ్యంతో గత కొన్ని సంవత్సరాల క్రితం ఇంటికి తిరిగి వచ్చాడు. అప్పులు చేసి ఆసుపత్రిలో తిరిగినా ప్రయోజనం లేకుండా పోయిందని కుటుంబ సభ్యులు వాపోయారు. ఈ విషయం తెలుసుకున్న దోహా, ఖతర్ క్యూఎన్టీ కంపెనీ సూపర్వైజర్ చిన్నవేణు తిరుపతి తోటి కార్మికులతో కలిసి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని నిర్ణయించుకుని మానవత్వాన్ని చాటారు. ఆ కంపెనీ వాళ్లంతా కలిసి విరాళాలు సేకరించి 1,50,000 రూపాయలను బుధవారం నాటు కుటుంబ సభ్యులకు అందజేశారు. మృతునికి భార్య లావణ్య, ఒక కొడుకు అభి ఉన్నారు. ప్రభుత్వం కూడా ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరారు. తమకు సహాయం చేసిన దాతలకు కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో
అర్తుకుల పెద్ద సాయిలు, నడిపి సాయిలు, రాజేందర్, వేడిసి చైర్మన్ జలంధర్ సాయిలు తదితరులు పాల్గొన్నారు. మన ఊరు మనబడి మన ఊరు మన బస్తీపై ఎస్ఎంసీ ప్రధానోపాధ్యాయులకు బాల్కొండ మండల విద్యాధికారి అవగాహన కల్పించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమం మన ఊరు మనబడి మన ఊరు మన బస్తీ అనే కార్యక్రమంపై బుధవారం బాల్కొండ రైతు వేదికలో ఉమ్మడి బాల్కొండ ఎస్ఎంసీ చైర్మన్ సభ్యులకు ప్రధానోపాధ్యాయులకు అవగాహన కల్పించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు యొక్క మానస పుత్రిక అయిన మన ఊరు మనబడి కార్యక్రమం పాఠశాల యొక్క రూపురేఖలు మార్చడంలో ముఖ్యమంత్రి యొక్క కృషి అభినందనీయమన్నారు. ఏళ్ల తరబడి పేరుకుపోయినటువంటి పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు ఈ కార్యక్రమం ద్వారా మెరుగుపడతాయన్నారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి రాజేశ్వర్ మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో ఎస్ఎంసీ పూర్వ విద్యార్థులతో 2 నూతన బ్యాంక్ అకౌంట్లు తీయాలని, పాఠశాల యాజమాన్య కమిటీలను క్రియాశీల పాత్ర పోషించాలని, పాఠశాలలో కావాల్సిన మౌలిక వసతులను గుర్తించాలని, 2 రోజుల్లో ఆ పని పూర్తి చేయాలని మండల విద్యాశాఖ అధికారి రాజేశ్వర్ ఆదేశించారు. ఈ కార్యక్రమానికి రిసోర్స్ పర్సన్ గా వెలగటూరు పాఠశాలకు చెందిన ముత్యం వెంకటరమణ మరియు బస్వాపూర్ పాఠశాలకు చెందినటువంటి నరసయ్య వ్యవహరించారు. పాఠశాల నిర్వహణ కమిటీ నిర్వహించాల్సిన ఇటువంటి పాత్ర విధి విధానాలను సవివరంగా వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు ఇంద్ర, గజిటెడ్ ప్రధానోపాధ్యాయులు సాయన్న, సిఆర్పీలు ప్రభాకర్, బాలరాజు, శ్రీవాణి, ఎంపికైన అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎస్ఎంసీ చైర్మన్, వైస్ చైర్మన్ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏర్పడిన తెలంగాణ సీఎం కేసీఆర్ హయాంలో అభివృద్ధిలో నేడు దూసుకుపోతుందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని ప్రగతి భవన్ లో జరిగిన మన ఊరు మనబడి కార్యక్రమంలో సమీక్షా సమావేశంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్మురెబెల్లి జీవన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, జడ్పీ చైర్మన్ విఠలరావు, మేయర్ నీతూ కిరణ్ హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నీళ్లు, నిధులు, నియామకాల కోసం ప్రారంభమై రాష్ట్ర ఏర్పాటు అనంతరం బంగారు తెలంగాణ వైపు సీఎం కేసీఆర్ పరుగులు పెట్టిస్తున్నారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నేడు మన ఊరు మనబడి కార్యక్రమంతో రాష్ట్రంలోని పాఠశాలలకు మౌలిక వసతుల కల్పనతో పాటు కార్పొరేట్ కు దీటుగా తయారవుతాయన్నారు. అలాగే ఆర్మురెబెల్లి జీవన్ రెడ్డి మాట్లాడుతూ దేశం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలంటే విద్య, వైద్యం బాగుండాలని, మన గురువులు నేర్పిన విద్య వల్లే నేడు మనం ఈ స్థాయికి వచ్చామన్నారు. ఉన్నతంగా ఎదిగిన మహనీయులు చదువుకున్న పాఠశాలలకు ఆర్థికంగా కొంత వితరణ చేయాలని కోరారు. తెలంగాణ పోరాటం జరిగింది తెలంగాణ బాగు కోసం. మొట్టమొదటిగా నీళ్లు, నిధులు, నియామకాలు ఈ 3 కోసం జరిగిన పోరాటం. దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రం మనకు అయిన తర్వాత మన నిధులు మనకే ఖర్చు కాబడుతున్నాయి. ఆ నిధులు మనకే ఖర్చు కాబడుతున్నాయి కాబట్టి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, ఆసరా పెన్షన్స్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, రైతుల కోసం రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు. మనం కరెంటులో సెల్ఫ్ సస్టైన్ కావడం కావచ్చు, 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చుకోవడం కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ నిర్మించుకొని సాగునీరు ఇచ్చుకోవడం కావచ్చు. ఉత్తర తిరుపతి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా అర్చకులు వైభవంగా ధ్వజారోహణం నిర్వహించారు. నగరంలోని గంగస్థాన్లో గల ఉత్తర తిరుపతి దేవాలయంలో అర్చకులు వేద మంత్రోచ్చారణల నడుమ ధ్వజారోహణాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు పెద్ద ఎత్తున భక్తులు హాజరై స్వామి ఆశీస్సులు పొందారు. చౌడమ్మ కొండూర్ గ్రామ అభివృద్ధి కోసం ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సహకారంతో 2 కోట్లు మంజూరయ్యాయని సర్పంచ్ ప్రభాకర్ తెలిపారు. చౌడమ్మ కొండూరు గ్రామంలో ఎమ్మెల్సీ కవితక్క మరియు ఎమ్మెల్యే పీయూసీ చైర్మన్ ఆశనగారి జీవన్ రెడ్డి సహకారంతో 2,64,00,000 నిధులు మంజూరు చేయడం జరిగిందని, కావున ఈ రోజు డ్రైనేజ్ల కోసం భూమి పూజ చేయడం జరిగిందని ఈ కార్యక్రమంలో సర్పంచ్ ప్రభాకర్, ఉప సర్పంచ్ సందీప్ మరియు దేవాదాస్, గ్రామ శాఖ అధ్యక్షులు ఈశ్వర్ గౌడ్, వార్డు సభ్యులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ఆరోగ్యంపై కనీస అవగాహన ప్రతి మానవునికి అవసరమని రోటరీ క్లబ్ జిల్లా అధ్యక్షుడు జ్ఞానప్రకాష్ పేర్కొన్నారు. రోటరీ అంతర్జాతీయ 117వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక నిశిత డిగ్రీ కళాశాల నందు కళాశాల సిబ్బంది మరియు విద్యార్థులకు చక్కెర వ్యాధిపై అవగాహన సదస్సు మరియు నిర్ధారణ శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఎం వెంకటరమణ, ప్రాజెక్ట్ పార్ట్నర్, వక్తగా ప్రముఖ సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వినయ్, వక్తగా ప్రముఖ సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ వినయ్ ధన్పాల్ సహకారంతో చక్కెర వ్యాధి నిర్ధారణ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రాజెక్టు చైర్మన్ గా రోటరీ సభ్యులు డాక్టర్ జలగం తిరుపతిరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు, సిబ్బంది, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ నేటి ఆధునిక జీవనంలో వయసు తేడా లేకుండా ఎవరికంటే వారికి ఈ చక్కెర వ్యాధి వ్యాపిస్తుందని, దీనికి గల ముఖ్య కారణం అవగాహన లేకపోవడమేనని అన్నారు. దీనికి తోడు అపోహల జీవనాన్ని గడపటమన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి వ్యాప్తి చెందిన దేశాల్లో భారతదేశం 2వ స్థానంలో ఉందని, దీన్ని నియంత్రించుకుంటూ మరికొద్ది రోజుల్లో మొదటి స్థానానికి వ్యాపించి స్వీట్ దేశంగా భారతదేశాన్ని పిలవడం జరుగుతుందన్నారు. మా రోటరీ పుట్టినరోజు ఇదే రోజు 1905 ఇయర్లో ఇది స్థాపించడం జరిగింది. అలా ఈ పెరుగుతూ క్లబ్ రోటరీ యాక్టివిటీస్ పెరుగుతూ 1.4 మిలియన్ మెంబర్స్ అయ్యారు. 200 కంట్రీస్లో 46,000 క్లబ్స్ ఏర్పడటం జరిగింది. మా రోటరీ సంస్థ ఈ పీరియడ్లో సేవా కార్యక్రమాలు చేస్తుంది. అదేవిధంగా ఈరోజు ఆ బర్త్డేని కోటగిరి మండల కేంద్రంలోని విఠలేశ్వర ఆలయంలో జరిగిన అఖండ హరినామ సప్తాహంలో టీఆర్ఎస్ నాయకులు పోచారం సురేందర్ రెడ్డి పాల్గొని పూజలు చేశారు. కోటగిరి మండల కేంద్రంలో గల విఠలేశ్వర ఆలయం నందు జరిగిన అఖండ హరినామ సప్త శ్రీ గజానన్ మహారాజ్ ప్రగట్ దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో తెరాస పార్టీ నాయకులు పోచారం సురేందర్ రెడ్డి పాల్గొన్నారు. శ్రీ విఠలేశ్వర ఆలయంలో పూజలు నిర్వహించి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం శ్రీ విఠలేశ్వర ఆలయంలో పూజలు నిర్వహించి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం ఎస్డీఎఫ్ నిధులు 9 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న వంటశాల షెడ్ కొరకు భూమి పూజ, ఆలయ ఆవరణలో వేస్తున్న సీసీ రోడ్డు కోసం భూమి పూజ చేశారు. అనంతరం కొల్లూరు గ్రామంలోని శ్రీ గజానన్ మహారాజ్ ఆలయంలో పూజలు నిర్వహించి ఆశీర్వాదం తీసుకున్నారు. కారగం గ్రామంలోని మహాదేవ్ గుట్ట దగ్గర అఖండ శివనామ సప్తాహ ప్రారంభం సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొని నూతనంగా నిర్మిస్తున్న శివాలయం పనులను పరిశీలించారు. ఇంకా ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ग्रामे श्री विठलेश्वर मंदिरे स्थापनार्थ अद्य पूजनाख्यं कर्म करिष्ये. नमस्कारः. पृथिव्यै नमः. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. నిజామాబాద్ జిల్లా అధ్యక్షులుగా నియమితులైన సందర్భంగా పీయూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కలిసి సిరికొండ మండల ప్రెస్ క్లబ్ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ మండల అధ్యక్షుడు తిరుపతి, ఉపాధ్యక్షులు రాజన్న, రమేష్, మహేష్, సంతోష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ప్రకాష్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు. మన ఊరు మనబడి, మన బస్తీ మనబడి కార్యక్రమంలో భాగంగా ఈ నెల 23న బుధవారం నిజామాబాద్ ఎంపీడీఓ కార్యాలయం మీటింగ్ హాల్లో ఉత్తర దక్షిణ రూరల్ మండలాలకు చెందిన ఎస్ఎంసీ కమిటీ చైర్మన్లకు, సభ్యులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంఈఓ రామారావు మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎంఆర్సీ కార్యాలయం ఎంఐఎస్ కోఆర్డినేటర్ ఎబినేజర్, రిసోర్స్ పర్సన్లు రామచందర్ గైక్వాడ్, శ్రీనివాస్, శంకర్ గౌడ్, అలీం, సిఆర్పీలు, ఏఎంసీ చైర్మన్లు, సభ్యులు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలోని బాలికల హాస్టల్లో బుధవారం సాయంత్రం టీయూ యాంటీ ర్యాగింగ్ కమిటీ షీటీం ఆధ్వర్యంలో మహిళల సంరక్షణ, ఆత్మవిశ్వాసంపై సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉపకులపతి ఆచార్య డి రవీందర్ మాట్లాడుతూ సుదూర ప్రాంతం నుంచి బాలికలు తమ తల్లిదండ్రులను వదిలి ఈ విశ్వవిద్యాలయంలో చదువుకోవడానికి రావడం ఆనందంగా ఉందన్నారు. ర్యాగింగ్ లాంటి దుశ్చర్యలకు పాల్పడకూడదన్నారు. చక్కగా చదువుకొని మీ మీ జీవితాలకు బంగారు బాటలు వేసుకోవాలని, ఉన్నత లక్ష్యాలు సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఇంటిగ్రేటెడ్ కోర్సులైన ఎంఏ అప్లైడ్ ఎకనామిక్స్, ఐఎంబీఏ, ఎంఎస్సీ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ,
LLBలకు చెందిన మొదటి సెమిస్టర్ రెగ్యులర్ థియరీ పరీక్షా ఫలితాలను ఇటీవల విడుదల చేసిన విషయం విదితమే. కాగా ఆ పరీక్షలకు చెందిన జవాబు పత్రాలకు మార్చి 3వ తేదీ వరకు రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుందని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం, పరీక్షల నియంత్రణాధికారి ఎం అరుణ తెలిపారు. మరికొన్ని మండలాల వార్తలు. ఆర్మూర్ పట్టణంలోని ధోబీఘాట్లో రజక సంఘం ఆధ్వర్యంలో సంత్ గాడ్గే బాబా 146వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంత్ గాడ్గే బాబా చిత్రపటానికి పూలమాలలు వేసి రజక సంఘం సభ్యులు నివాళులర్పించారు. ఆర్మూర్ రజక సంఘం ఆధ్వర్యంలో మరియు ఇక్కడ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో మన రజక సంఘాలు ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు ఆర్మూర్లో కూడా మన పట్టణ రజక సంఘం పెద్ద మనుషుల ఆధ్వర్యంలో ఈరోజు జరుపుకోవడం. ఆర్మూర్ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో గల రైతు వేదికలో దళిత బంధుపై నియోజకవర్గ స్థాయి అవగాహన సదస్సు కొనసాగుతుంది. లబ్ధిదారులకు అనుమానాలను నివృత్తి చేస్తూ అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ఎంపీడీఓ గోపిబాబు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు దళిత బంధుపై 3 రోజులు నియోజకవర్గ స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. రిఫార్మ్ పెట్టుకుంటా అంటే ఇప్పుడు చేంజ్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ చేంజ్ చేసి అప్లికేషన్ ఫామ్ నింపించుకొని ఆప్షన్ తీసుకొని ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ వీళ్ళకి అందరికీ ఏ రంగంలో అయితే రాసుకున్నారో వాళ్ళకి సపరేట్గా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఎవరన్నా మార్చుకోవడానికి కూడా ఇంకా ఛాయిస్ ఉంది కాబట్టి దయచేసి ఇప్పుడు అప్లికేషన్ నింపినాం కదా మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి వీల్లేదనుకోకుండా మళ్ళీ ఛాయిస్. బుధవారం బాన్స్వాడ మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న క్లీనింగ్ కార్మికులకు 4 నెలలుగా జీతాలు కాంట్రాక్టర్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేశారు. దీన్ని ఉద్దేశించి ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు దుబాస్ రాములు మాట్లాడుతూ సాయి సెక్యూరిటీ అనే ఏజెన్సీ కాంట్రాక్టర్ 4 నెలల నుండి క్లీనింగ్ కార్మికులకు వేతనాలు చెల్లించకపోవడం వలన కార్మికులు అర్తాకలితో అలమటిస్తున్నారని తెలిపారు. కాబట్టి కాంట్రాక్టర్ స్పందించి వెంటనే పెండింగ్ జీతాలు చెల్లించాలని, PF, ESI సౌకర్యాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్మికులకు గత 4 నెలల నుంచి సాయి సెక్యూరిటీ అనే సంస్థ కాంట్రాక్టరు 4 నుంచి జీతాలు ఇవ్వకపోవడం మూలంగా క్లీనింగ్ పనిచేసే కార్మికులు అర్ధాకలితో అలమటిస్తూ ఉన్నారు. జీతాలు టైంకి రాకపోవడం మూలంగా ఇల్లు కిరాయిలు కట్టలేక మార్కెట్లో దుకాణాల కేటాయింపుల్లో ఎటువంటి అవకతవకలు జరగకుండా చూడాలని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు జస్సు అనిల్ కుమార్ మాట్లాడుతూ ఇటీవల ప్రారంభించిన మోడర్న్ మార్కెట్లో పలువురు వ్యాపారులు దుకాణాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, ఈ విషయంపై అధికారులు స్పందించి ఎటువంటి అక్రమాలు జరగకుండా నిజమైన కూరగాయలు అమ్మేవారికి న్యాయం చేయాలని, డబ్బులు తీసుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొన్ని సంవత్సరాలు అమ్ముకునే వాళ్లకు ఇవ్వవలసి ఉంది. అది కూడా ఒక్క వ్యక్తికి ఒకే మడిగే ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా ఒక్కొక్క వ్యక్తి పేరు మీద 4 మడుగులు 5 మడుగులు ఇస్తే భారతీయ జనతా పార్టీ తీవ్రంగా పరిగణిస్తూ రాబోయే కాలంలో ఈ యొక్క అవినీతి జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని విషయంలో ప్రజలను చైతన్యపరిచి బాల్కొండ మండల కేంద్రంలో రైతు వేదిక భవనంలోని జిల్లా కలెక్టర్ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు బాల్కొండ నియోజకవర్గ స్థాయి దళిత బంధు పథకంపై 3 రోజుల పాటు అవగాహన సదస్సుతో పాటు దళిత లబ్ధిదారులకు శిక్షణ సైతం అందించి 3 రోజుల పాటు శిక్షణ పొందిన అధికారులు దళిత బంధు పథకంలో షెడ్యూల్ కులాల లబ్ధిదారులు ఏ విధంగా ఉపయోగించుకుని అభివృద్ధి బాటలో ముందుకు సాగాలో వివరించారు. నూతనంగా ఎన్నికైన భీమ్గల్ మున్సిపల్ చైర్పర్సన్ కన్నె ప్రేమలత సురేందర్ ను తెరాస మండల యూత్ అధ్యక్షుడు రాము ఆధ్వర్యంలో ఈ రోజు మున్సిపల్ కార్యాలయానికి వచ్చి మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానం చేశారు. వర్ణి మండల కేంద్రంలో ముష్కరుల దిష్టి బొమ్మను దహనం చేశారు. కర్ణాటకలో హర్ష అనే బజరంగ్ దళ్ కార్యకర్తను దారుణంగా హత్య చేయడం జరిగిందని, దేశం కోసం ధర్మం కోసం పోరాడుతున్న కార్యకర్తలపై ఇలాంటి అఘాయిత్యాలు చేస్తే చూస్తూ ఊరుకోమని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ హెచ్చరించారు. ఇందులో శంకర్, ఉదయ్ సింగ్, శ్రీకాంత్, హనుమాన్లు, స్వామిగౌడ్, హరీష్, గజేందర్, సాయి తదితరులు పాల్గొన్నారు. కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గలో హిందూ వాహిని కార్యకర్త హర్షని జిహాదీ ఉన్మాదులు ఉద్దేశపూర్వకంగా హత్య చేయడం జరిగింది. ఈ దేశంలో వారానికి ఒకరి చొప్పున
నూతనంగా ఎన్నికైన భీమ్గల్ మున్సిపల్ చైర్పర్సన్ కన్నె ప్రేమలత సురేందర్ ను రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అనుచరుడు మోగ్లీ వెంకటేష్ మున్సిపల్ కార్యాలయానికి వచ్చి మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ భగత్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని క్రైమ్ న్యూస్. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రానికి చెందిన ఓ యువతి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్ఐ సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం ఎల్లే మమత వయసు 45 సంవత్సరాలు. ఆరోగ్యం బాగాలేక మనస్తాపానికి గురై ఇంట్లో ఉన్న దూరానికి చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. మమత భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పుట్టుకను ప్రధాని మోడీ అవమానపరచడం సిగ్గుచేటు. బీజేపీ రాష్ట్ర ఎంపీలు సంజయ్ అరవింద్ ప్రధాని మోడీ మాటలను సమర్థించడంపై మండిపడ్డ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. మన ఊరు మనబడి కార్యక్రమంతో నేడు ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ. నిజామాబాద్ మన ఊరు మనబడి కార్యక్రమంపై సమీక్షించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి. పాల్గొన్న ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, బిగాల గణేష్ గుప్తా, జడ్పీ చైర్మన్ విఠలరావు, కలెక్టర్ నారాయణ రెడ్డి, మేయర్ నీతూ కిరణ్. కామారెడ్డిలో మన ఊరు మనబడిలో పాల్గొన్న మంత్రి ప్రశాంత్ రెడ్డి. విద్యార్థులు చదువుతో పాటు ఆట పాటల్లో పాల్గొనాలి. జిల్లా కేంద్రంలో ఎన్వైకే ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే బిగాల. కోట్లతో టీఆర్ఎస్ హయాంలో జిల్లాను అభివృద్ధి చేశాం. అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో శ్వేత పత్రాన్ని విడుదల చేసిన టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే గణేష్ గుప్తా. తెలంగాణ ఏర్పాటును ప్రశ్నించిన ప్రధానికి మద్దతుగా నిలిచిన ఎంపీలను గ్రామాల్లో అడ్డుకోవాలి. టీఆర్ఎస్ శ్రేణులకు జీవన్ రెడ్డి పిలుపు. ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదంతో అందరూ సుఖంగా ఉండాలి. పాలక మండలి కృషితో ఘనంగా ఎల్లమ్మ గుడి వార్షికోత్సవాలు జరుపుకోవడం ఆనందంగా ఉంది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష. 2వ జిల్లా అదనపు సెషన్స్ న్యాయమూర్తి పంచాక్షరి తీర్పు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో కార్డన్ సర్చ్. 96 ఇళ్లలో తనిఖీలు. 61 వాహనాలకు సరైన పత్రాలు లేవని గుర్తింపు. బాన్స్వాడ డీఎస్పీ జైపాల్ రెడ్డి. ఆర్మూర్ సిద్దులగుట్టపై మార్చి 1న ఘనంగా శివరాత్రి వేడుకలు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలి. ఆహ్వాన పత్రికను విడుదల చేసిన ఆలయ కమిటీ పెద్దలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్.